కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరకరంగా మారిపోయింది. రాష్ట్రంలో మిర్చి రైతులు కానీ, అరటి పంట రైతులు కానీ, అదేవిధంగా వరి ధాన్యాన్ని పండించేటువంటి రైతులు కానీ తీవ్రమైనటువంటి నష్టాలతో ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి మొన్నటిదాకా చూసాం. మరి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర లేక కనీసం కేజీ పండు ₹2 కూడా ధర పలకకపోవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి పండు రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనకి గురైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూస్తే నిమ్మ పండును పండించేటువంటి రైతులు కనీసం కిలో నిమ్మపండు ₹5 కూడా పలకకపోవడంతో ఈరోజు రైతుల పరిస్థితి అగమ్య గోచరకరంగా మారిపోయింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా రైతాంగం నిర్లక్ష్యానికి గురై ఈరోజు రైతన్నలు ఆవేదన చెందుతుంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మహాన్యూస్ పై దాడి జరిగింది, ఇతర రాజకీయ పార్టీలపై ఏ రకంగా కక్ష సాధింపుకు పాల్పడాలి ఇలాంటి విషయాలపైన శ్రద్ధ చూపుతుందే తప్ప రైతులను ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు మహాన్యూస్ పై దాడి కనిపిస్తోంది కానీ రైతుల ఆవేదన కనిపించడం లేదా? గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నష్టాల్లోకి రైతులు కూరుకుపోవడం మీకు కనపడడం లేదా? మీరేమంటే సంక్షేమాన్ని అందించేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం జరిగిపోతోంది, పేదలందరినీ ధనికులను చేస్తాం, ఇచ్చిన హామీలు అమలైపోయాయని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఏమాత్రం కూడా ఈరోజు రైతన్నల పట్ల మీరు చిత్తశుద్ధి కనపరిచి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు. దయచేసి మీ కళ్ళబొల్లి మాటలను కొంతసేపు పక్కన పెట్టి రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలపైన దృష్టి సారించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.